వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఒక తక్కువ బడ్జెట్లో హాఫ్ శారీ తీసుకొచ్చేసాను. అది ఎలా ఉంది, అది వచ్చేసి మనకి ఒక పట్టు లుక్ ఉంటుంది, బట్ బార్డర్ది. అది ఎలా ఉంది దాని రివ్యూ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంత తక్కువ బడ్జెట్లో హాఫ్ శారీ రావడం అంటేనే గ్రేట్, బట్ అది ఎలా ఉందో కూడా క్వాలిటీ కూడా ఉండాలి కదా మనకి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఉంటేనే మనము చూస్ చేసుకుంటాం కదా. ఎట్లో తక్కువ వస్తుందని చెప్పేసి ఏది పడితే అది తీసుకోలేము కదా. ఎలా ఉందో చూపించేస్తాను చూడండి దీని రివ్యూ అయితే. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నేను తీసుకున్న హాఫ్ శారీ ఇదే. ఎంత చిన్నగా ఉంది కదా, చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. ఇది వచ్చేసి మనకి ఈ కలర్లో వచ్చేసింది. చూసా అంటే ఇది వచ్చేసి కింద హాఫ్ శారీ, ఇది లెహెంగాది అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి దుపట్టా. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ఓకే, దీంతోనే స్టార్ట్ చేసేద్దాం. ఇది మనకి ఎట్లుందో ఏమో మొత్తం చూసేద్దాము. పైన ఇలా చూసంటే మనకి మంచిగా గోల్డ్ షైనింగ్తో మొత్తం బాగా వచ్చేసింది. పైకి చూసేకి అయితే బాగానే అనిపిస్తుంది. ఓకే, లోపల చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూసారంటే మొత్తం మనకి ఇలా వచ్చేసింది. మొత్తం మనకి బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది ఈ హాఫ్ శారీ. మనకి ఇక్కడ చూసారంటే మొత్తం ఇది సిల్వర్ కలర్ థ్రెడ్తో ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసారంటే గోల్డ్ కలర్తో, అండ్ ఈ కలర్తో ఇక్కడ మిడిల్లో మొత్తం పెట్టేసి మొత్తం జెర్రీతో ఎట్లా ఇచ్చేసారో అట్లా ఇచ్చేసారు. పైన నుంచి చూసా అంటే ఇలా ఇచ్చేసారు బాగా. మనము ఇది సెట్ అవ్వదు అనుకుంటా నాకు తెలుసు. అంటే నేను చెప్పేది ఏమంటే పైన బెల్ట్ పెడతాం కదా, దానికి ఇంత కొంచెము సరిపోదు అని అనుకుంటున్నా. చూద్దాం. మామూలుగా అయితే ఇదే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు మనకి. ఈ క్లాత్తోనే మనం బెల్ట్ కూడా వేసుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి చూసేద్దాము. ఇక్కడ చూసా అంటే పైన నుంచి ఇలా వచ్చేసింది. చెప్పాను కదా, సిల్వర్ కలర్ థ్రెడ్తో ఇచ్చేసారు మొత్తం మనకి. ఈ క్లాత్ని ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసా అంటే గోల్డ్ కలర్తో ఇచ్చేసి దీనిపైన ఈ బ్లూ కలర్తో కొంచెం బుటీస్ లాగా పెట్టేశారు. అండ్ కింద చూసారంటే మనకి మంచిగా పెద్ద బార్డర్తో ఇచ్చేసారు ఇక్కడంతా. ఇక్కడ చూసారంటే ఇదంతా మనకి రౌండ్ కలర్తో మొత్తం జరీతో ఇచ్చేసారు. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ వరకు అయితే చూపించేస్తాను చూడండి. మొత్తం ఇక్కడి నుంచి ఎటువంటి డ్యామేజ్ ఏది లేకుండా వచ్చేసింది. టిక్ టిక్ మొత్తంగా వచ్చేసిందండి 3 మీటర్స్లో. ఓకే, చూసా అంటే ఇలా లెహంగా మనకి మొత్తం 3 మీటర్స్లో మొత్తం వచ్చేసింది. కింద చూసా అంటే బార్డర్ అంతా ఇక్కడ చూసా అంటే ప్లెయిన్గా ఇచ్చేసారు గోల్డ్ కలర్లో. ఇక్కడంతా మనకి రౌండ్ కలర్తో ఇచ్చేసారు, రౌండ్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. మనకంతా డిజైన్ ఇలా కనిపిస్తుంది కదా మీకు. ఈ డిజైన్ మొత్తము ఇలా ఇచ్చేసారు మొత్తము. ఇది వచ్చేసి లెహెంగా పార్ట్. చూసేకి చాలా బాగుంది, గ్రాండ్ లుక్ ఉంది. మనం ఇంత తక్కువలో తీసుకున్నట్లు అస్సలు అనిపించట్లేదు. చూసా అంటే మీకు దూరం నుంచి చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూసా అంటే మొత్తం గోల్డ్ కలర్ షైనింగ్తో మొత్తం వచ్చేసింది. చాలా బాగుంది దీని క్వాలిటీ అయితే. ఇంత తక్కువలో వచ్చింది అంటే గ్రేట్ అనే చెప్పచ్చు. ఇది ఇంత తక్కువలో వచ్చింది కదా, చీప్ లుక్ అన్నట్లు ఏమీ లేదు. ఇది వచ్చేసి చూపించేసాను కదా, లెహెంగా అయితే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ చూపించేస్తున్నాం. బ్లౌజ్ పీస్కి నేనేమనుకున్నానంటే ఇది డిజైన్ వేరేలా వచ్చింది అనుకున్నాను, బట్ అయితే సేమ్ దాంట్లో గోల్డ్ కలర్ థ్రెడ్తో మనకి ఎలా మనకి మామూలుగా నేత వేస్తారు కదా, సేమ్ అట్లనే ఆ గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా మనకి వేసేసారు. నేను ఎంబ్రాయిడరీలో వచ్చేస్తుందేమో అన్నట్లు అనుకున్నాను నేనైతే, బట్ అట్లా రాలేదు. బట్ క్లాత్ చాలా బాగుంది. సేమ్ నేను ఒకటి హాఫ్ శారీ గ్రీన్ కలర్ది ఈ మధ్యలోనే 1000 రూపీస్లో పెట్టాను కదా, దానికి ఎంబ్రాయిడరీతో మొత్తం వర్క్ బ్లౌజ్ వచ్చేసింది, అన్స్టిచ్డే అట్లా ఉందన్నమాట క్లాత్. దీనిది కూడా సేమ్. ఇది వచ్చేసి బ్యాక్. చూసారంటే బ్యాక్ కూడా చాలా బాగుంది కదా చూసేకే, బట్ ఇదంతా ఉల్టాలేండి. బ్యాక్ ఇలా వచ్చేసింది మొత్తము. ఇది కూడా మనకి మీటర్ క్లాత్లో వచ్చేసింది.
ఈ కలర్లో బ్లౌజ్ పీస్ ఇచ్చేసారు. ఇక్కడ చూసారంటే మనకి నెక్ ప్యాటర్న్ అంతా ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి ఇచ్చేసారు. కింద ఇక్కడ పైన చూసారంటే ఫ్రంట్ నెక్కి ఇచ్చేసారు. ఇలా మొత్తం బుటీస్తో మొత్తం ఇచ్చేసి 1 మీటర్ వరకు క్లాత్ ఇచ్చేసారు. మొత్తము హ్యాండ్స్కి కూడా చూసారంటే ఇలా ఇచ్చేసారు. మంచిగా కింద వరకు డిజైన్ వచ్చేసి మనం సపరేట్ వర్క్ బ్లౌజ్ అట్లా లేకుండా ఇట్లా ఇచ్చేసారు. బట్ నాకు ఎంబ్రాయిడరీలో వచ్చి ఉంటే బాగుండేమో అని అనిపించింది. నేను వేసుకొని చూపిస్తా చూడండి. ఇది అన్స్టిచ్డ్ కదా, నేను జస్ట్ అది హాఫ్ శారీ లెహంగా ఉంది కదా, జస్ట్ నేను ప్లీట్స్ పెట్టి చూపిస్తాను వేరే లెహంగా పైన. జస్ట్ నేను ఒక రెఫరెన్స్ కోసం మీకు వేసుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద నేను ఒకసారి చూపిస్తాను మీకు. ప్లీట్స్ పెట్టేసి నా దగ్గర ఉన్న ఇలాంటి బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను. నేను ఆల్రెడీ వేరే దాని మీదకి తీసుకున్నాను, సో దాన్ని వేసి చూపించేస్తాను మీకు. ఇదైతే బ్లౌజ్ పీస్ ఇలా వచ్చేసింది మనకి, ఇలా సింపుల్గా వచ్చేసింది. బాగుంది. ఇది కూడా ఇలా కూడా స్టిచ్ చేసుకున్నా కూడా బాగానే అనిపిస్తుంది. నేనైతే ఒకవేళ బార్డర్ వచ్చింటే మేబీ బార్డర్ వేసుకోండొచ్చు. ఇప్పుడు ఎలాగో మనకి ఇది ప్లెయిన్లోనే వచ్చింది, నెక్ కూడా బాగా నెక్ దగ్గరే బాగా ఇచ్చారు కాబట్టి దీంతో స్టిచ్ చేసుకుంటా కూడా బాగనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. దీని క్లాత్ కూడా క్వాలిటీ బాగుంది, చీప్ క్లాత్ లాగా లేదు అసలు. ఇది వచ్చేసి దుపట్టా. మనకి చూసేద్దాం దుపట్టా ఎలా ఉందో. దుపట్టా చూసేకి మంచిగా ఇలా మొత్తం డిజైనర్ క్లాత్లో ఇచ్చేసారు. మొత్తం చూసా అంటే మొత్తం గోల్డ్ షైన్లో ఉంది. మంచిగా 2.5 మీటర్లో ఇచ్చేసారు, 2.25 మీటర్స్లో ఇచ్చేసారు. ఇది ఇక్కడ చూసారంటే పైన మనకి అంతా గోల్డ్ జరీతో ప్లెయిన్గా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూసారంటే మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చేసారు మొత్తం. ఇక్కడ ఇది సేమ్ మనకి కింద హాఫ్ శారీకి ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇచ్చేసారు. పైన ప్లెయిన్ బార్డర్, కింద ప్లెయిన్, మధ్యలో మనకి డిజైన్ ఇచ్చేసి ఇక్కడ అంతా సేమ్ ఇట్లే ఇచ్చేసారనమాట మొత్తము. ఈ దుపట్టాకి మొత్తము కింద కూడా ఇలాగే సేమ్ బార్డర్తో ఇచ్చేసారు. మోస్ట్లీ అన్నిటికీ అట్లే వస్తాయి అనుకోండి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా కాబట్టి చేస్తున్నా. మళ్ళీ అది కూడా చెప్పాలా మాకు తెలియదు అనుకుంటాము. నేను చెప్తున్నాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, డీటెయిల్గా మీకు క్లారిటీగా చెప్పాలి కదా, దట్స్ వై నేను చెప్తున్నాను. అండ్ కింద కూడా సేమ్ ఇలాగే డిజైన్ ఇచ్చేసారు. సో ఇక్కడ మనము స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా హాఫ్ శారీ క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంత తక్కువ రేంజ్లో బాగుంది. మరీ మనం ఎక్కువ రేటు పెట్టి ఇట్లా వచ్చిందే అని అనుకునేట్లేదు, బట్ క్వాలిటీ చాలా బాగుంది. అంత తీసేసేటట్టు అస్సలు లేదు, చాలా బాగుంది దుపట్టా క్వాలిటీ. అండ్ దుపట్టా రఫ్నెస్ అస్సలు లేదు, నిజంగా చెప్తున్నా. అసలు రఫ్గా అస్సలు లేదు. రఫ్ ఉంటే మీకు అసలు ఇలా అనిపించదు, బాగా సాఫ్ట్గానే ఉంది. అండ్ హాఫ్ శారీ కూడా క్లాత్ చాలా బాగుంది. ఇది మనకి బ్లౌజ్ పీస్ కూడా బాగుంది. మీరు ఒకసారి చూసారంటే క్లియర్గా చాలా బాగుంది దీని క్వాలిటీ అంతా. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా దగ్గర ఈ కలర్లో బాగా అనిపించింది అని చెప్పేసి తీసుకున్నాను. మీకు ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను, చూడండి ఎలా అనిపిస్తుంది అనేది మీకే తెలుస్తుంది. ఒకవేళ ఓవరాల్గా వేసుకున్నాక దాని లుక్ ఎలా అనిపిస్తుంది, నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో మ్యాచ్ చేస్తాను. అది కూడా ప్లెయిన్ బ్లౌజేలేండి. దాంతో వేసి చూపిస్తాను, చూడండి ఎలా అనిపిస్తుంది అనేది మీకే తెలుస్తుంది. చూసారు కదా, మీకు ఈ హాఫ్ శారీ నేను వేసుకున్నాక బాగుంది అనిపించిందా లేదా, క్వాలిటీ ఓకేనా, లేదంటే ఈసారి మీకు ఇంకొంచెం మంచిగా ఒకవేళ కాస్ట్ ఉన్నా కూడా ఇంకా మంచి ప్రోడక్ట్స్ తీసుకురండి అని చెప్పాలనుకుంటున్నారు. అట్లాంటివి ఏవైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, మీరు ఇంకా ఏదైనా సజెస్ట్ చేసినా కూడా, వేరే ఏదైనా డ్రెస్సెస్, లెహెంగాస్, హాఫ్ శారీస్, ఇంకా ఏవైనా కుర్తీస్, అనార్కలి డ్రెస్సెస్, ఇలాంటివి మీద ఏదైనా వీడియోస్ చేయమని చెప్పినా కూడా నేను చేస్తాను. మీరు ఎవరికైనా మీకు ఇలాంటివి ఏవైనా ఐడియాస్ ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేను వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వాటి మీద రివ్యూ చేస్తాను నేను. ఈ హాఫ్ శారీ అయితే రివ్యూ అయితే నేను చెప్తున్నా బాగుంది. నాకైతే క్వాలిటీ అంతా బాగా అనిపించింది. ఇంత 550 రేంజ్లో మనకి ఇంతకు మించి అయితే ఎవరు ఇయ్యరు, బట్ అయితే వీళ్ళు చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ. జస్ట్ 550 రేంజ్లో అంటే ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బయట కానీ ఎక్కడ ఏ పేజెస్లో కూడా ఇంత తక్కువకి రాదు, మీషోలో మాత్రమే వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను వేసుకున్నాక నాకు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. అంటే చూసేదానికన్నా వేసుకున్నాక ఇంకొంచెం లుక్ అనిపించింది నాకు. మనం ప్రాపర్గా స్టిచ్చింగ్ అంతా చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. నేను జస్ట్ ఊరికి అలా పెట్టి చూపించాను మీకు అంతే, కాబట్టి జస్ట్ అలా అనిపిస్తుంది. బట్ మనం స్టిచ్చింగ్ వేసుకొని
స్టిచ్చింగ్ మొత్తం చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్. నాకైతే బాగా అనిపించింది. మీకు కూడా బాగా అనిపిస్తే వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.